కార్తీక పురాణము 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ బోధ వలన నా అజ్ఞానము నశించినది, నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు. నేటి నుండి మీ శిష్యుడనైతిని. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తమును మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యము నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్టు చేయవలనో, వాటి వల్ల వచ్చే ఫలితము ఏమిటో దయచేసి తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలననే అన్ని శాస్త్రములు పోషిస్తున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును. ఈ శరీరము నీటి బుడగ లాంటిది. కష్టము, సుఖం, సంతోషం, విచారం అనేవి శరీరానికే గాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చేయాలి. ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ విధంగా జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి. కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పగా చేయాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు సంధ్యావందనం, హోమ జపాలు తప్పగా చేయాలి. ఆత్మ అంతఃకరణానికి కానీ వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపం. అదే సత్యము, ఆనందము, ఆత్మస్వరూపం. అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము పృథివ్యాది పంచభూతాల వల్ల పుడుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్టు చేసేది ఆత్మ. వాటికి స్వయం ప్రకాశాది శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వానిని ప్రకాశింపచేసేదే ఆత్మ. అదే నేను అనేది. దేనివల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నములో దేనిని అంటే జీవుని నడిపించేది ఆత్మ అదే నేను. ఘటమును ప్రకాశింపచేసే దీపం ఘటం కన్నా వేరే కదా. అలాగే దేహమును, ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ వేరే ఉంటున్నాడు. అదే నేను సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ.